2024 టీ20 ప్రపంచ కప్లో మరో ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. కింగ్స్టన్ వేదికగా దక్షిణాఫ్రికా, నేపాల్ జట్ల మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్లో సఫారీ టీం ఒక్క రన్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. దీంతో పసికూన నేపాల్ త్రుటిలో పొట్టి వరల్డ్ కప్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసే అవకాశాన్ని చేకూర్చుకుంది. మొదట దక్షిణాఫ్రికాను 115లకు పరిమితం చేసిన నేపాల్ జట్టు ఆ తర్వాత 116 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులే చేసింది. ఆఖరి ఓవర్లో నేపాల్కు 8 పరుగులు కావాలి. ఈ దశలో దక్షిణాఫ్రికా బౌలర్ బార్డ్మన్ తొలి 2 బంతులకు పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతిని బ్యాటర్ గుల్షన్ జా బౌండరీకి తరలించాడు. 4వ బంతికి 2 రన్స్ వచ్చాయి. దీంతో సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారిపోయింది. అంతే, నేపాల్ చారిత్రాత్మక విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి 2 బంతులు కూడా డాట్స్ కావడం వల్ల నేపాల్కు పరాజయం తప్పలేదు. ఆఖరి బంత్ బ్యాట్కు తగలకపోవడంతో గుల్షన్ జా పరుగుకు యత్నించాడు, కానీ రన్అట్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రీజా హెన్రిక్స్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ పరాజయంతో నేపాల్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఆ జట్టు 3 మ్యాచ్లు ఆడి 2 ఓడింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక జూన్ 16న బంగ్లాతో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా గ్రూప్ స్టేజీలో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 8 పాయింట్లతో టాప్లో నిలిచింది.